మాలల మహాగర్జన చలో గుంటూరుకు పిలుపునిచ్చిన పండు అశోక్ కుమార్. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలల మహాగర్జనను గుంటూరు జిల్లా నలపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిగా మాలలు తరలి వచ్చి వర్గీకరణకు వంత పాడుతున్న పార్టీలకు, ప్రభుత్వాలకు కళ్ళు తెరిచే విధంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మాలలు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని, మన రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, వర్గీకరణకు వంత పాడుతున్న పార్టీలను తిప్పికొట్టాలంటే మన బలాన్ని రాష్ట్ర నడిబొడ్డులు చూపించి ప్రభుత్వానికి కనువిప్పు కలుగజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుతం మాలలు సొంత కార్యక్రమంగా భావించి ప్రతి ఇంటి నుంచి తరలి రావాలని, ఇది పార్టీ రహిత కార్యక్రమం అని, వర్గీకరణకు మద్దతు తెలిపే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా బుద్ధి చెప్పే విధంగా ఉండాలని మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. నా పేరు పండు అశోక్ కుమార్. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీన గుంటూరులోని నల్లపాడులో జరుగుతున్న మాలల మహాగర్జనకి వేలాదిగా తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పేరుతో రాజ్యాంగాన్ని కించపరుస్తూ, ఆ రిజర్వేషన్కి తూట్లు పొడుస్తూ ప్రభుత్వాలు అనేక పొరపాట్లు చేస్తున్నాయి. వీటన్నిటికీ గుణపాఠం చెప్పే విధంగా మాలలు ఐక్యంగా లక్షలాదిగా తరలివచ్చి తమ నిజ స్వరూపాన్ని చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమానికి ఏ పార్టీ యొక్క సపోర్టు లేదు. మాకు అన్ని పార్టీలు సమానమే. కాబట్టి ఎవరు వర్గీకరణకు మద్దతు తెలిపినా కానీ వారిపై మేము ఎటువంటి దాడి చేయడానికైనా సిద్ధంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కొన్ని మీడియా సంస్థల్లో రేపటి కార్యక్రమం వాయిదా పడినట్టు వచ్చింది. అది కూడా తప్పు. రేపు 15వ తేదీన యథావిధిగా కార్యక్రమం జరుగుతుంది. ఇది మేము చేసే పోరాటానికి మొదటి మెట్టు మాత్రమే. ఇంకా అనేక పోరాటాలు చేయవలసి ఉంటుంది. అలాగే కోర్టులో కూడా మేము దీనిపై కోర్టుకు కూడా వెళ్ళి రిజర్వేషన్ల వర్గీకరణపై సరైన తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. రాజ్యాంగ రక్షణే మాలల ధ్యేయం. అందులో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై పీవీరావు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.